గాయ్స్ ఈరోజు మనం ఈ హాంటెడ్ హౌస్ అయితే వచ్చేసాం. సో మార్నింగ్ చూసారు కదా అందరూ ఎలా ఉందో. సో నైట్ ఇది డిఫరెంట్ లైక్ ప్లేస్ లాగా కనిపిస్తుంది. ఈ హాంటెడ్ హౌస్ ని మనం నైట్ లో ఎలా ఉంటుందో చూద్దాం. మళ్ళీ లోపల ఏమైనా క్రీపీ థింగ్స్ ఏమైనా అయితే అవి రికార్డ్ చేద్దాం. నాతో పాటు అనిల్ ఉన్నాడు, అర్జున్ ఉన్నాడు, కెమెరా వెనకాల అనిల్ ఉన్నాడు. సో అర్జున్ ఏమనిపిస్తుంది? వేరే వేరే సౌండ్ వస్తుంది కానీ పాములు ఉండదని కోరుకుంటాను. పాములు కాళ్ళ చుట్టుకుంటే మనం ఎటుకోవాలి అర్థం కాదు. లోపల క్రీపీ సౌండ్స్ అయితే ఇప్పటికి ఏం రాలేదు. అయితే వెళ్దాం, మన సౌండే మనకి రీసౌండ్ వస్తుంది. సో దిస్ ఈస్ ద ప్లేస్. ఇది ఎంట్రన్స్ అండ్ ఈ ఒక లెఫ్ట్ ఉంది అండ్ రైట్ ఉంది. ఇక్కడ లెఫ్ట్ లో స్టేర్స్ ఉన్నాయి. స్టెప్స్ ఎక్కితే మనం టెర్రస్ పైకి వెళ్ళొచ్చు. మనం మార్నింగ్ టెర్రస్ పైనకి వెళ్ళలేదు. సో ఇప్పుడు మనం టెర్రస్ పైనకి కూడా వెళ్దాం అండ్ లెఫ్ట్ అండ్ రైట్ వెళ్దాం. కాకపోతే లెఫ్ట్ లో మనకి చాలా గబ్బిలాలు ఉన్నాయి. సో గబ్బిలాలతో మనకి కొంచెం ప్రాబ్లం అవుతుంది. అవి వస్తాయి మన మీదికి. సో గబ్బిలాలు ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ పైన చూసుకున్నట్లయితే గబ్బిలాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇంకొంచెం ముందుకు వెళ్తే మాత్రం మొత్తం అవే ఉంటాయి. యూ కెన్ సీ. సో పైన అయితే చూసుకోవచ్చు అన్ని రూమ్స్ లో గబ్బిలాలే ఉన్నాయి. లైక్ టోటల్ బ్యాట్స్. అది ఏం జరపకండి, కదిలిపిస్తే అవి వస్తాయి మన ఇంటికే. సో యా రండి. లైక్ యూ కెన్ సీ ఈ రూమ్ లో అయితే లైక్ యూ కెన్ సీ ఇలా వెళ్తే కూడా మనకి గబ్బిలాలే ఉన్నాయి. ఈ ఫ్లోర్ ఇది ఏమో ఉంది, కేక్ కటింగ్ కటింగ్ అక్కడ ఒక డోర్ ఉంది, అక్కడ ఒక డోర్ ఉంది. ఈ డోర్ లోపల ఏముంది మనం పైనకి అయితే వెళ్దాం. ఓకేనా, వెళ్దాం పైనకి. నేను మార్నింగ్ వెళ్ళలేదు. లైక్ మార్నింగ్ కొన్ని షార్ట్స్ తీసుకున్నాం కదా, మనం పైనకి వెళ్ళలేదు అప్పుడు. సో ఇప్పుడు వెళ్దాం, మెల్లిగా చూసుకొని వెళ్ళాలి మనం. ఓకేనా. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఓపెన్ స్పేస్ ఉంది. ఒక చిన్న స్ట్రేంజ్ సౌండ్ వచ్చింది, బట్ నాకు తెలిసినంత వరకు అయితే అది సమ్ యానిమల్ ఆర్ సంథింగ్, అంతేకాని అదేం లేదు. సో పైనకి వెళ్దాం, పైనకి వెళ్ళి చూద్దాం. సో ఇక్కడ చూసినట్లయితే మనకి లైక్ ఇవన్నీ తిరిగి ఉన్నాయి. లైక్ ది ఫర్నిచర్ అండ్ ఆల్, డోర్స్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్. అండ్ ఇలా స్ట్రైట్ గా ఒక వే ఉంది. సో ఆ వేకి పట్టుకొని వెళ్దాం. కాకపోతే ఈ రూమ్స్ ఏదైతే ఉన్నాయో అన్ని చిందలు వందలుగా మొత్తం మెస్డ్ అప్ టోటల్ రూమ్స్. ఇక్కడ చాలా రోజుల నుంచి ఎవరు లేరు, చాలా ఇయర్స్ నుంచి మనం అయితే చూసుకోవచ్చు. ఇక్కడ ఏదో ఉన్నాయి బ్రో. అండ్ ఇక్కడ సమ్ డిఫరెంట్ డయాగ్రామ్స్ ఉన్నాయి, ఎవరెవరో తీసినవి. సో అవి మనం పట్టించుకోకుండా సో ముందుకు వెళ్దాం. సో గాయస్ అది విన్నారా మీరు? చూసుకోవచ్చు. అండ్ టాయిలెట్స్ అండ్ ఆల్ ఆ టైంలో. సో బేసిక్గా ఇది ఒక హాస్టల్ ఉంటుండే ఆ టైంలో, కానీ ఇది అబాండన్ అయిపోయింది. లైక్ ఇప్పుడు ఎవరు ఉండట్లేదు చాలా ఇయర్స్గా. ఇది క్లోజ్ చేశారు, ఇంకా ఇక్కడికి ఎవరు రారు. సో బేసిక్గా అలా ఉంది. అరే ఆ సౌండ్ విన్నారా మీరు? ఇటు సైడ్ నుంచి మనకి లైక్ డిఫరెంట్ ఏమో సౌండ్ వచ్చింది. వెళ్దామా దాట్ సైడ్? బ్రో అయినా అన్ని బ్లాక్ చేసారు కదా బ్రో. పోనీ బ్రో అక్కడ ఇటు సైడ్ ఏంటి బ్రో? మనం ఒక పని చేద్దాం. లైక్ ఇది వద్దు, మనం కిందికి వెళ్ళి తీద్దాం. ఇటెందుకో నాకు సౌండ్ వచ్చింది, ఇప్పుడే సౌండ్ వచ్చింది. ప్లస్ కొంచెం ఓకే అనిపించట్లే ఇటు వెళ్ళడానికి. సో మనం కిందికి వెళ్ళిపోదాం. కిందికి వెళ్ళిపోయి మనం కింద ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకేనా? లైక్ వద్దు ఇది పైన అసలు. లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో, ఐ మీన్ ఎంటర్ కాగానే రైట్ సైడ్, సో అది ఎక్స్ప్లోర్ చేస్తాం మనం. సో మార్నింగ్ కూడా చూసాం మనం. మరీ అంత స్ట్రేంజ్గా లేదు మార్నింగ్, బట్ మనం చూద్దాం నైట్ ఏమైనా మనకు కనిపిస్తుందో. లైక్ పైన మాత్రం మనకి ఏమో స్ట్రేంజ్ వాయిస్ వచ్చింది.
వస్తే మనం పట్టించుకోలేదు, అది వాయిస్ వచ్చింది, ప్లస్ అక్కడ వెళ్ళడానికి దారి కూడా లేదు. సో ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్దాం, ఇక్కడ లేకపోతే సో ఫస్ట్ అయితే ఇక్కడికి వెళ్దాం. సో కొంచెం ఇక్కడ ఎక్స్ప్లోర్ చేసి మనం బయటికి వెళ్ళిపోదాం. మనకు ఎందుకో లైక్ ఇక్కడ అంత బాగా అనిపించట్లేదు. సో బేసిక్గా సో ఇలా ఉన్నాయి క్యాబ్. సో లోపల ఇలా ఉంది, లోపలికి నడుద్దాం. ఓకే, ఈ బిల్డింగ్ మాత్రం చాలా అంటే చాలా 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 స్కేరీ ఉంది. అండ్ ఇక్కడ నేను లొకేషన్ కూడా మీకు పెట్టదలుచుకోలేదు, నేను పెట్టాను కూడా, మీరు కూడా ట్రై చేస్తారు ఇలాంటివి. అండ్ ఐ డోంట్ వాంట్, సో ఈ వీడియో జస్ట్ చూసి మర్చిపోండి అంతేగాని మీరు ఇలాంటి స్టంట్స్ చేయకండి, ఓకేనా? లైక్ యూ నెవర్ నో వాట్ హ్యాపెన్, ఓకే, వాట్ గోనా హ్యాపెన్. లిటరల్గా చెమటలు వస్తున్నాయి ఇప్పుడు. లైక్ పైన వినిపించింది, ఒక సైడ్ పెడితే ఇక్కడ ఏమో పడింది లిటరల్లీ. సో రిస్క్ అనిపిస్తుంది కొంచెం ఆ లోపలికి వెళ్ళడం కూడా. నాకు ఇప్పుడైతే భయం వేస్తుంది టు బి ఆనెస్ట్. సో మనకి పైన సౌండ్ అయితే వచ్చింది, ఇంకా కింద ఏమో పడింది. సో ఇక్కడ చాలా కొంచెం స్ట్రేంజ్ అనిపిస్తుంది, స్ట్రేంజ్ ఫీలింగ్ కూడా వస్తుంది, మళ్ళీ కొంచెం భయం వేస్తుంది. అండ్ ఇంకా ఇప్పుడు టైం కూడా 2 అవుతుంది. సో మనం ఏం చేద్దామంటే, అరే అనిల్, సో మనం ఏం చేద్దాం, ఈ 2 వేస్ ఉన్నాయి. సో ఈ 2 వేస్ ఎక్స్ప్లోర్ చేసేసి మనం వెళ్ళిపోదాం. ఇంకా టైం కూడా ఇప్పుడు 2 అవుతుంది, మనకు రిస్క్ కూడా అవసరం లేదు. సో ఇట్ సైడ్ చూసుకుంటే మనకు 4 to 6 రూమ్స్ ఉన్నాయి. ఆ 4 to 6 రూమ్స్ మనం ఎక్స్ప్లోర్ చూద్దాం లోపల ఏమేమి ఉన్నాయో. సో ఇలా ఇరిగిపోయి ఉన్నాయి, ఇవి చాలా ఏళ్ళుగా ఎవరు రాలేదు ఇక్కడ. సో ఇక్కడ మొత్తం ఇవి ఏదైతే ఫర్నిచర్ ఉందో మొత్తం ఇరిగిపోయి ఉంది. అండ్ ఇంకా ఇదంతా లైక్ లోపల కూడా ఇరిగిపోయి ఉంది. సో ఇక్కడ కూడా మొత్తం చూసినట్లయితే మొత్తానికి అర్థం కావట్లేదు ఇది అసలు. అది వెళ్ళిపోతాం ఇక్కడ నుంచి, అయితే మనకు అవసరం లేదు. బేసిక్గా ఇక్కడ మొత్తం లైక్ చాలా 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 అంటే చాలా అది స్ట్రేంజ్ ఫీలింగ్. అది మీకు అర్థం కూడా కాలేదు, లైక్ వీడియోలో వచ్చిందో లేదో కూడా తెలీదు. సో ఒక డోర్ ఇలా పడిపోయింది, లైక్ లిటరల్లీ ఒక డోర్ పడిపోయింది. సో ఇక్కడికే వీడియో ఎండ్ చేస్తున్నా.